ఇప్పుడు ప్రెజెంట్ మీ వీడియోస్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ వీడియోస్ మీరు ఏదైతే చేస్తున్నారో మరి అమ్మాయిలను తీసుకొచ్చే అవకాశం మళ్ళీ ఉందా మీ వీడియోస్లోకి? ఉందన్న. ఇంకా ఇప్పుడు నేను నీ మాటలకి ఇన్స్పైర్ అయ్యా ఫుల్గా. నా మాటలుగా ఇది మరీ బాగుంది. ఎరగదీసా నువ్వు ఇచ్చిన మోటివ్ ఏంటంటే నాకు చాలా నచ్చింది. అది రేపటి నుంచి ఏంటంటే మారుస్తా అన్న. అసలు నేను ఏం చెప్పాను, నువ్వు ఏం మారుతావు రేపొద్దున? చాలా బాగుంది. దాన్ని ఇంకా ఏంటంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము ఇంకా దాన్ని మంచిగా డబల్ మీనింగ్ తీసుకోలే వస్తుందన్న అమ్మాయి. ఓకే, శ్యామన్న వల్ల నేను ఈ రోజుతో మారిపోతున్నాను. నా మోటివ్ అంతా మార్చుకుంటున్నాను బాబు. అడిదిప్పి టార్గెట్ నాకు పెట్టమాక నువ్వు. సో అది పొరపాట్లు మీ వీడియోలో ఏమైనా వేసావనుకో వద్దు. మా వల్ల నా వెళ్ళాక అంటే నువ్వు తిడుతున్నాను మళ్ళీ అడ్డానుకో మాకులే. ఏడో ఓపెన్ ఇంటర్వ్యూ కెమెరా ముందు కొట్టే పరుగు పోయింది అది. మా వల్ల నా గుండు మన వీడియోలు మనం చేయాలంటేనేమో మా దగ్గర పోయాక అమ్మాయి. వద్దులే బాబు, ఎవరి వీడియోలు ఎవరే చేయొద్దు. మీ వీడియోలు మీరే చేసుకోండి, మా ఇంటర్వ్యూలు మేమే చేసుకుంటాం. అసలు కలపద్దు కానీ. ఓకే, నైస్ సాయి. అయితే ఒకటేనబ్బా, ఏంలా మీరు మంచిగా ఏమైనా సెటిల్ అయ్యి మంచి మీకు కూడా మంచి సపోర్ట్ దొరికితే బాగుంటుంది అని చెప్పని. ఎందుకంటే మాట్లాడొచ్చో లేదోలే కానీ ఏమో నువ్వు కూడా ఎవరే ఎరుపుకు మాట్లాడమాకంటే. కానీ నా మోటివ్ ఏంటంటే అన్న, నిజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది కన్నా. అదే అంటున్నాను, నేను ఎంత ఇంప్లిమెంట్కి ఎంత వెళ్ళొచ్చి వెళ్ళపోవచ్చు చూద్దాం అన్న. వెళ్తే మట్టికి ఖచ్చితంగా నాకైతే నాకున్న దానిలో నలుగురు హెల్ప్ చేయాలని అయితే ఉందన్న. ఏదో ఈ బూతులు విధంగా మంచికి వెళ్ళాలని కాదు, ఫస్ట్ నుంచి అయితే ఉంది మనలో ఆ మోటివ్ అయితే. మంచి చేయాలి మనకున్న దాంట్లో అయినా నలుగురికి సరే అనుకుంటారు ఖచ్చితంగా. ఈ నీళ్ళు కాబట్టి తర్వాత మంచి చేసి వస్తారని కాదు, నాకైతే ఉందన్న ఆ మోటివ్ అయితే నలుగురు హెల్ప్ చేయాలని. ఆ హర్షసాయి అన్న అంతంత పెద్దవాళ్ళ వల్ల కాపోయినా కానీ మనం అంత హర్షసాయిలో చేద్దాం అన్న. ఎందుకు ఎబ్బ నువ్వు ఇక ఆగండు నీకు అన్న మన ఈ నా కొడుకు దొంగ నోటులు తెచ్చి ఈడు ముందే ప్లాన్ చేసుకుంటా నా కొడుకులు తెచ్చి రే దొంగ నోట్లు మా తెలిసి అంటారు. ఏమో ప్లాన్ చేసి ముందే సెట్ చేసుకున్నా అన్నట్టుగా అంటారు. మాకు ఎందుకన్నా పెట్ల వ్యవహారాలు తెచ్చిన ఆట సూట్ కేసు తీసుకొని పోయి ఆడవాళ్ళకి ఇచ్చిన ఇది నీడు ఆల్రెడీ తిన్నాడు తెచ్చాడు సెట్ చేసిందే అంటారు. ఓకే, అంటే నువ్వేం చేసినా తప్పు అవుద్ది అంటావు అయితే? ఇంకంతే ఇక తీసుకుంటారు ఇక చిన్న చిన్నగా నన్ను నేను మార్చుకోవటం నీ మోటివ్ వల్ల. ఇలాంటి వాళ్ళు మోటివ్ వల్ల మార్చుకొని ఇక మంచి చేయాలని ఫిక్స్ అయ్యాను. వద్దులే, నువ్వు అంత మారాల్సిన అవసరం లేదు కానీ ఇలాగే ఉండు. నువ్వు ఇలాగే ఉండు. నిన్ను కూడా మార్చడానికి నీ కూడా ప్రయత్నించను. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, ఓకేనా? కానీ నువ్వు అనుకున్నది ఏదైనా ఉంటే అది సాధించుకో అంతే. పక్కాగన్నా, ఓకేనా? నా మెయిన్ ఒక్కసారైనా కానీ ఇప్పుడు అన్న ప్యాన్ ఇండి కానీ ఉంటది అన్న ఏదో చిన్న ఆశ. మనిషి అన్నాక ఆశలు లేకుండా ఎట్టుంటాయి అన్న, ఆశ కట్టుతుండాలి అని బట్టి అలాంటివి ఏ వద్దులే. కానీ ప్రభాస్ అన్న సినిమాలో అలా కనిపించినా చాలా ఒక చిన్న కోరిక అన్న. ప్రభాస్ అన్నతో అంటే ఒక డైలాగ్ ఉంటదిగా, అది అక్కర్లేదు ఇది ఎక్కర్లేదు అని ఓ చిన్న కోరిక ఉంటదిగా. మరి నువ్వు అట చూడ మాకు ఎట్ట ఉందో తెలిసింది, నీ ఆశగా ఉండాలి నువ్వు చెప్పే మాట్లాడినట్టుంది. అలా అని కాదు సాయి, ఉంటది కన్నా మనిషి అన్నాక ఆశ. కొంతమంది కోటి వందన ఏ చిన్న ఆశ అంత అంతేలే, నిజమే, రైటే. అదే అంటున్నా, అందుకే నీకు ఏమైనా ఉంటా కోరికలు ఏమైనా ఉంటా ఈ మంచిగా నెరవేర్చుకో అని చెప్పని అంటున్నాను అంతే. నేనేం మోటివ్ చేయట్లేదు, నేను అసలు ఈయనేం మోటివ్ చేయట్లేదు. ఈయన వీడియోలకి నాకు అసలు సంబంధమే లేదు. అసలు నేను ముందే చెప్తున్నా బహిరంగంగా. అది వచ్చిందనే సంబంధం లేదా, దీన్ని ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు అయినా సంబంధం లేదంట. కానీ చాలా అంటే చాలా అంటే నేను ఎందుకని అంటున్నానంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు, జనరల్గా నువ్వు కెమెరా ముందు డైరెక్ట్గా మాట్లాడుతున్నావు. కెమెరా లేనప్పుడు అంటే కెమెరాకి సంబంధం లేకుండా మామూలుగా నలుగురు ఎదురు మనం కూర్చుంటే ఇట్లానే మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కడు మనసు, ప్రతి ఒక్కడు మైండ్లో ఇదే ఉంటుంది. ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తాడు, ప్రతి ఒక్కడు అందరినీ ఇలాగే మాట్లాడుకుంటారు. బూతులు మాట్లాడినాడు ఎవడో ఉండడు, అన్నీ ఇవన్నీ కామనే. మీరు డైరెక్ట్గా కెమెరా ముందు మాట్లాడుతున్నారు అంతే, అంతే కదా? అంతే అన్న. అందుకే దాన్ని బ్రతికిచ్చారు అంటారు వీళ్ళు. అంతే
అంతకు మించి ఏం లేదు. మళ్ళీ ఇటు వచ్చాడు మళ్ళీ. అంతే ఇంక నువ్వు కూడా ఓపెన్ గా ఇంట్లో వాళ్ళు వదిలి అందుకే బయట తెగిచ్చురా. మేము నలుగురిలో మాట్లాడుకునే మాటలో నా అల్లరి చేసుకుంటాం. సర్లే అన్న కానీ తప్పే, కానీ ఏం చేస్తాం లేక మేము చేసే పనులు అంటే నువ్వు తిట్టి తప్పేక దూల చేసే పనులని కాబట్టి మీరు అని అంటే ఉంటాయి. కానీ లేదు సాయి, అంటే నేను చెప్తున్నా బయట మేము అలాగే మాట్లాడుకుంటాం, కానీ బయటకి ఎవరు మాట్లాడడం అంతే. అది కెమెరా ముందు ఎవరో మాట్లాడడం అలాగా. మీరు అలా ఏంటంటే సరదాగా బయట ఎలా ఉంటారు, కెమెరా ముందు కూడా అలాగే మాట్లాడుతున్నారు అంతే సరదాగా. అందరూ కూడా సరదాగా తీసుకున్నారు కాబట్టి మీకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు, మీకు అంత మంచి ఆదరణ కూడా వచ్చింది. ఓకేనా, రైట్. మరి ఇంకా ఫైనల్గా ఇందాకే చెప్పాను, మంచిగా మీకు ఏమన్నా డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మంచి ఫాలోవర్స్తో, ఇంకా మంచి మంచి కంటెంట్స్తో, ఇంకా కొత్త కొత్త రకాల భాషతో మాట్లాడుకుంటూ మంచి డైలాగ్స్. చాలామంది చూస్తాను మీ వీడియోస్, కానీ రీచ్ బాగుంటుంది, చాలామంది చూస్తారు. ఏంటంటే ఏంటంటే ఇప్పుడు ఈ చూసినా కానీ చిచ్చి ఇలాంటి వీడియోలా అని చెప్పని అనుకోడు ఎవడో, సరదాగా నవ్వుకునేలాగే ఉంటాయి అవన్నీ కూడా. అట్లా ఇంకా మంచిగా చేయాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం. నువ్వు మేము ఇన్ని చేసినా మాతో కూడా ఫోటోలు దిగుతున్నారన్న. ఓరు బాబోయ్, మీకు సెలబ్రిటీలు ఉంటారు, మీ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉన్నారన్న. ఉంటారు కాదు అట్లా ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు అలా దిగినప్పుడు అంటే ఇంకా మాలో ఏంటంటే ఏదో తెగి రక్తం ఉడికిద్ది దెంగుని ఎడ్డంటే నీ డబలవుతుంది అది. ఆహా అబ్బో దీనికి కూడా ఫ్యాన్స్ ఉంటారు అనేది అన్న. ఇప్పుడు నచ్చపోతే ఈనా కొడుకొస్తుంది ఫోటోని పెట్టి అన్న కింగ్ బొంగు మమ్మల్ని అయిపోయింది మా ఫాలోవర్సే అన్న. పాపం నువ్వు అసలు ఎవరైనా తిడుతున్నావో తెలియట్లేదు, అన్నో నువ్వు ఉన్నోళ్ళు కూడా నాకు ఏదో నిన్ను మోటివ్ చేసి నువ్వే అది ఇది అనుకుంటే మా వల్ల కూడా ఏందన్నా నువ్వు. కాదబ్బా, అంటే మామూలుగా నువ్వు అంటే ఎవరైనా తిడుతున్నావో తెలియట్లేదు, పొగుడుతున్నావో తెలియట్లేదు, వాళ్ళు మమ్మల్ని లేపుతున్నారు అన్న. రైటేలే, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నావు నువ్వు, అంతేనా? అంతే. ఓకే సాయి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నువ్వు అసలు కాదనకుండా వచ్చి వెంటనే నీ పనులన్నీ కూడా సూపర్ అన్న. మమ్మల్ని అందరూ ఓపెనింగ్ చెప్పాలంటే ఈ ఉన్న వేళ ఏంటంటే యాక్చువల్గా సార్ తప్పు ఒప్పు చేస్తాం తెలియలే, కానీ నువ్వైతే గోల్డెన్ హార్ట్. ఇవన్నీ ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా సరే అన్న, విత్ చాలా రెస్పెక్ట్తో చాలా మంచిగా మాట్లాడేది తప్ప వేరే వాడైతే అది ఇదని ఉంటుంది కన్నా. ఏ కేటగిరీకి ఉన్నాడుగా ఆ కేటగిరీ తగ్గట్టు ఫీల్ చేస్తూ ఉంటారు. నువ్వు అలాంటిది ఏం కాదన్నట్టుగా మంచిగా కన్వే చేసినందుకు లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మేము కాదనకుండా హైదరాబాద్ వచ్చి నీ పనులు చూసుకొని ఆ పనిలో పని మాకు కూడా ఎంట్రీ ఇచ్చా కాబట్టి మెయిన్ మోటివ్ అయితే ఇదేలే. మెయిన్ ఇదేనా? అవన్నీ చెప్పకూడదులే, ఇంక చెప్తే ఇప్పుడు చెప్పాను అనుకో, ఇక మిగతా పెండింగ్ ఉన్నాయి కూడా అబ్బా పోయొచ్చు, ఇక మాదేం పని కూడా వద్దులైతే నీకు ఇబ్బంది పెట్టడం. మెయిన్ మోటివ్ మటుకు ఇది అందరికి అదే చెప్పొచ్చాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆఫ్ ద స్క్రీన్ దాన్ని వేయడానికి దీని వేయడానికి నాతో చెప్పించావు అనుకో, ఇక ఉన్నాయి కూడా నాకు. సరే అయితే ఓకే, చెప్పేస్తాలే. అక్కడ కొడతావు ఎందుకు కొట్టరు. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ. చాలా ఫన్నీగా వచ్చింది. ఇంకా మంచి చేసి నెక్స్ట్ ఈసారి మీ టీంతో చేయాలి పక్కా అన్న. తీసుకో డెఫినెట్గా, లేదని మేమే వస్తాం అవసరం అయితే. మా టీంతో పక్కా తీసుకొని వస్తా. మా టీం ప్లాన్ చేసి ఈసారి వచ్చింది, కానీ మెయిన్ మోటివ్ మీద ఏం కొంత లేదు. నువ్వు నన్ను నీ వల్ల నాకు ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి రాని మంచిదనం కొట్టేవుగా. లేదు సరదాగా చేద్దాం మళ్ళీ. ఓకేనా? థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.